దేవుని సంగమా, నా ప్రభు పేరిట మీకు వందనములు తెలియచేస్తున్నాను. ప్రియమైన వారలారా, మన పిల్లలు గొప్పవారై సంఘములో ఉన్నతమైన వారులాగా ఉండాలని వారికి మంచి ప్లాట్ఫామ్ ద్వారా నడిపించుతాం. సో ఒక క్రైస్తవుడు కూడా ఆలోచిస్తాడు, నేను ఏ డెనామినేషన్లో ఉంటే నా ఆధ్యాత్మిక జీవితాన్ని పరిశుద్ధంగా జీవించగలనని ఆలోచించి అక్కడ తాను ఒక ప్లాట్ఫామ్ వేసుకుంటాడు. సహోదరుడా, తీర్పు దినం ఒకరోజు ఉంటుంది. ఆ రోజు ధవల సింహాసనం మీద ఆసీనుడై ఉన్న మన తండ్రి ఎదుట నిర్దోషులుగాను, నిరపరాధులుగాను, పరిశుద్ధులుగాను మనము నిలవబడాలంటే తుమ్మకర్రతో చేయబడిన వేదికపై నిత్యము నీవు స్తుతించాలి. మీరు తుమ్మకర్రను చూసారా? దాని బెరడు మీదనే ములులు ఉంటాయి, కానీ కర్ర లోపలి భాగం నుండి ములులు రావు. దాని లోపలి భాగములో ములులు ఉండవు. మన పాపములు, అపరాధములు, అతిక్రములనే ములులు యేసుక్రీస్తు మీద మోపబడినాయి. అందుకే యేసుక్రీస్తు అన్నారు, నాలో పాపం ఉన్నదని ఎవరైనా నిరూపించగలరా అని సవాలు విసిరి 2000 సంవత్సరాలైనది, ఇంతవరకు ఎవరు నిరూపించలేకపోయారు, ఎవ్వరు కూడా నిరూపించలేరు కూడా. సో మన ప్రభు మరణపు ముళ్ళు లేనివాడు, మరణపు ముళ్ళు విరిచినవాడు. సో యేసుక్రీస్తును మనము వేదిక చేసుకున్నట్లయితే తండ్రి ఎదుట మనము నిర్దోషులుగాను, పరిశుద్ధులుగాను, నిరపరాధులుగాను ఆయన ఎదుట నిలవబడి ఆ నిత్యత్వములో నిత్యము తండ్రి దగ్గర ఆయన పాదాలు ఎదుట, ఆయన పాదాలు దగ్గర నిత్యము స్తుతించి ఆ గొప్ప ధన్యతను పొందుకోగలం. సో మనము యేసుక్రీస్తు అనే తుమ్మకర్రను వేదిక చేసుకుని ఆ వేదిక మీద మనము నిత్యము స్తుతించినట్లయితే ఆ గొప్ప ధన్యతను మనం పొందుకోగలము. ఈ వాక్య భాగము దేవుడు మన పట్ల ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.